యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గురుకుల పాఠశాలలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ మితిమీరింది. 10వ తరగతి విద్యార్థి మస్తాల కౌశిక్ వర్ధన్ రెడ్డి పైన దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు అర్ధరాత్రి బ్యాట్లు కర్రలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో 5 జూనియర్ విద్యార్థులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనను దాచిపెట్టేందుకు ప్రిన్సిపల్ ప్రయత్నించగా అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వాడిని దెబ్బలు కొట్టారు అని చెప్పేసి పిలిపించాను. అసలు ఎవరు కొట్టింది పిలిపించాను. పిలిపించి పిల్లవాడికి సంబంధించిన, ఎందుకంటే అందరు పేరెంట్స్ అందరు పిల్లలే కాబట్టి వాళ్ళ రూమ్ లో స్టడీ అయిపోయింది. 9 o'clock అయితే దీనిలో పోయి చూడడానికి పోగానే బయటకు అంటే బయటకు వచ్చినాం. తర్వాత వాళ్ళంతా నెట్టేసి వాళ్ళు నెట్టేసుకుంటే మేము అనుకున్నాం. తర్వాత సార్ వాళ్ళు వచ్చినాక అందరూ అనుకున్నాం. మళ్ళీ సెకండ్ సాంగ్ సార్ వాళ్ళు వచ్చి మేము అనుకున్నాక నైట్ 11:50 అట్లా వచ్చి నన్ను లేపితే నేను నిరమబ్బులు ఉన్న షర్ట్ పడుతుందంటే గుండెలన్నీ లేచి ఇట్లా నిలబడ్డా షర్ట్ చూసిపోయింది. అతను కాలు పట్టి గుంజి కొడుతున్నావు, నేను బెడ్ పడుతున్నాను, మొత్తం మీరు ఆడుతున్నాను. తర్వాత 10th వాళ్ళు చాపలు నేను పైకి ఎక్కిన బ్యాట్లు వికెట్ తీసుకొని పోతున్నాను. తర్వాత కొంతమంది వచ్చారు, మా వాళ్ళు ఆపుకుంటే నాకు ఒక గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్కి వెళ్ళి నేను ఎస్కేప్ అయ్యింది. బయటకు వచ్చినాక సార్ వాళ్ళు వచ్చారు. మళ్ళీ నేను స్కూల్లోకి వస్తే నన్ను వచ్చి చూసుకోలేదు. సార్ వాళ్ళని మాట్లాడి పోయేవాను.